లక్షాధికారి, కోటీశ్వర్లు ఇట్లాగా అంటుంటాం కదా మనం. మిలియనీర్, బిలియనీర్ ఇవి మన దేశంలో ఎంతో కష్టపడితే సాధ్యమయ్యేటటువంటిది. స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశంలో ఒక నిజాయితీగా, నీతిగా వాళ్ళ వ్యవహారం నడుస్తుంటుంది. అయితే స్విస్ బ్యాంకులో మరి అక్రమార్కులకు సొమ్ములు ఎట్లా ఉంచుతారు ఇది అన్నప్పుడు కూడా ఆ మధ్యన దాని సంగతి తేలినప్పుడు దాంట్లో ఎంతైతే డబ్బులు మిగిలినాయో అది ప్రతి ఒక్కళ్ళకి ఇంత ఇస్తామంటే కూడా వద్దని చెప్పారు అక్కడ ఉన్నటువంటి 95% మంది ప్రజలు. ఒక 4%, 5% తాము ఆ డబ్బులు తీసుకుంటామని చెప్తే ఆ 4% వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళ సంగతి కూడా మేము తెలుస్తూ ఉన్నారంటే అంత హానెస్ట్గా ఉంటారు వాళ్ళ. అందువల్లనే అక్కడ యుక్త వయస్సులోనే మిలియనీర్లు, బిలియనీర్ కాదు కానీ మిలియనీర్లు అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నది అక్కడ లెక్క తెలుస్తుంది. ప్రతి 7 పెద్దవాళ్ళలో అంటే వయసు వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు మిలియనీర్ అయి ఉంటున్నారు. ఇది అమెరికా కంటే 5 రెట్లు ఎక్కువ. ఇది అత్యంత ముఖ్యమైనది. అంటే వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టార్జితాన్ని సంపాదించుకుని మిలియనీర్. ఎక్కడక్కడ తప్పు చేసేటటువంటి యాక్షన్ ఉండదు అన్నమాట స్విట్జర్లాండ్.